గుడ్ ఈవినింగ్. కోడి పందాలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓవైపు హైకోర్టు హెచ్చరించినా పందాలు నిర్వహించడానికి పందెం రాయుళ్లు సిద్ధమైపోతున్నారు. ఇది దురాచారం కాదని సంస్కృతి అని అంటున్నారు. కొంతమంది కావాలనే హిందూ పండుగలు సంస్కృతిపైన దాడి చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని కూడా అంటున్నారు. అయితే కోడి పందాల నిర్వహణ ఒక అనాగరిక చర్య అని హేతువాదులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. అసలు జంతు హింస నిరోధక చట్టం ఏం చెబుతోంది, గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏం చెబుతోంది, 2016లో కోడి పందాలపై సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది, చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు బాబు గోగినేని గారు, హేతువాది, అలాగే రఘురామకృష్ణరాజు గారు, బీజేపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో కోటేశ్వర శర్మ గారు, ఆధ్యాత్మికవేత్త కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, రఘురామకృష్ణరాజు గారు, ఓవైపు హైకోర్టు తీవ్ర పరిణామాలుంటాయి కోడి పందాలు నిర్వహిస్తే అని హెచ్చరిస్తోంది, చెప్పింది కూడా. అయినా సరే కోడి పందాలు నిర్వహించడానికి చాలా మంది సిద్ధమైపోతున్నారు. అసలు ఏం జరగబోతోంది పండుగ రోజున? రఘురామకృష్ణరాజు గారు, నా మాట వినిపిస్తోందా? ఇప్పుడు వినపడిందండి, మధ్యలో వినపడలా, ఇప్పుడు వినపడుతుంది. రైట్, పండుగ నాడు ఏం జరగబోతోంది? కోడి పందాలు జరిగి తీరుతాయా? పండుగ నాడు ఎటువంటి హింసకి తావు లేకుండా, జోదాలు లేకుండా ట్రెడిషనల్ సంప్రదాయబద్ధంగా జరిగే పందాలు జరుగుతాయని నేను భావిస్తున్నానండి. జోదము హింస లేకుండా కోడి పందాలు నిర్వహించడం సాధ్యమేనా? అలాంటివి మనం చూడగలమా? తప్పకుండా సాధ్యం, తప్పకుండా. మేము చాలా సార్లు చూసాం, అది తప్పకుండా సాధ్యం. 2017లో ఏం జరిగింది? 2018లో కూడా అదే జరగబోతోంది. 2017లో ఏం జరిగింది అంటే 2017లో కొన్ని చోట్ల అటువంటి అసాంఘిక చర్యలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద యాక్ట్ జరిగినప్పుడు పోలీసులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని 2000 పైచీలకు కేసులు పెట్టడం జరిగింది. సో ఎప్పుడైనా సరే తప్పు జరిగితే పోలీస్ ఆల్వేస్ దే ఆర్ వెరీ అలర్ట్ అండ్ దే ఆర్ టేకింగ్ యాక్షన్. మామూలుగా కోడి పందాలు జరిగినప్పుడు ఉదాసీనత లేదు. పందాలు ఈ రోజు కోడి పందాలు జరిగినప్పుడు పందాలు ఏ స్థాయిలో కాస్తారు సాధారణంగా? అంటే ముందు మీరు చూశారు, అనుభవం ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతుందా లేదా నేను ప్రశ్నించట్లేదు, కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది. గతంలో ఏం జరిగింది ఒకసారి చెప్పగలరా? ఈ కోట్ల రూపాయలు అన్నది ఇల్యూజన్ అండి. అంత కోట్ల రూపాయల మీద పందాలు జరగవు. చాలా చోట్ల ఏంటంటే ఓన్లీ అంటే పందాలు కోట్లలో జరగదు, చేతులు మారడం కోట్ల వరకు వెళ్తుందా అని. కోట్ల రూపాయల్లో పందాలు అయితే ఏం జరగవండి. అది మోస్ట్లీ ఇల్యూజన్. ఏదో ఒకసారి మన వీడియో క్లిప్పింగ్ లో ఎవరో ఇద్దరు 500 రూపాయల కాగితాలు ఒక కట్ట మార్చుకుంటాం చూసి అదే మనం రిపీటెడ్ గా చూస్తే ఏదో అన్ని కోట్లు మారిపోయింది అనుకుంటాం తప్ప అక్కడ నిజంగా అన్ని లక్షలు కూడా చేతులు మారదు అక్కడ. బేసిక్గా ఇదేంటంటే ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాలుగా వస్తుంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇవాళ ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈ రోజు వచ్చిన ఇది కాదు. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక సంప్రదాయంగా ఈ సంక్రాంతి సీజన్ లోనే ఇది జరుగుతూ వస్తుంది. సో ఓవర్ నైట్ ఇది యాక్చువల్ గా మనం ఒక ఆ బ్రీడ్ ని పరిరక్షణ కింద కూడా మనం చూడాలి. ఇది ఇప్పుడు తమిళనాడులో ఈ జల్లికట్టుకి ఏమైంది, మొత్తం అందరూ కదిలొచ్చి ఆ గ్రౌండ్ ఏంటంటే కొన్ని విదేశీ సంస్థలు ఆ మేల్ బుల్ ఆ స్పర్మ్ ని ఒక ఎంఎల్ లెక్క ప్రతి ఎంఎల్కి కొన్ని $100 వాళ్ళు చేసుకుంటా ఉంటే మన ఒంగోలు జాతి అక్కడ తమిళనాడులో ఉన్న మంచి మంచి జాతులన్నీ అంతరించిపోతా ఉంటే ఈ జల్లికట్టు అనే దాని వలన ఆ పశువుల్ని ఆ సంవత్సరం మొత్తం వాళ్ళందరూ దాన్ని శ్రద్ధగా పెంచి ఆ ప్రాసెస్ లో అది ప్రాపగేషన్ ఆఫ్ ద బ్రీడ్ కూడా ఉపయోగపడుతుంది. సో అలాగే ఈ పక్షి కూడా ఇట్స్ ఎ రేర్ బ్రీడ్. ఈ కోడి పుంజు దెబ్బలాడే పట్టిమ ఉన్న కోడి పుంజులు అంటే ఇప్పుడు మన ఫామ్ లో మనం 2 to 3% మోర్టాలిటీ ఉండొచ్చు. ఆ పందాలే జరగకపోతే మొత్తం అన్ని కోళ్ళని కోసుకుని తినేస్తారు. రైట్ అండి, ఒక్క నిమిషం. మనకు బాబు గోగినేని గారు ఉన్నారు. ఇది ఒక జీవనోపాధిగా, జాతి పరిరక్షణగా కోడి పందాలను చూసేటటువంటి అవకాశం. హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్.
ఏం చెప్పాలండి ఈ ఆర్గ్యుమెంట్కి రెస్పాన్స్గా ఏమనగలం? ఇప్పుడు చాలా మందికి జీవనోపాధిగా ఇది మిగులుతోంది, కోళ్ళు పరిరక్షణ కూడా చెప్తున్నారు రఘురామకృష్ణ. కోళ్ళని సంవత్సరం పాటు హార్మోన్స్ ఎక్కించి ఇంజెక్షన్లు ఇచ్చి మామూలు కంటే ఎక్కువ క్రూరత్వం వాటిల్లో వచ్చేటట్టుగా చేసి ఆ కోళ్ళకి గోళ్ళకి ఈ మేకులు లాంటివి కత్తులు లాంటివి కట్టి ఈ సంవత్సరం పాటు వాటికి రకరకాల ఫుడ్స్ వాటిని బాగా పోషించి చూసుకుందాం అనుకుని యుద్ధానికి తయారు చేస్తున్నాం అనుకుని ఆ కోళ్ళను ఒకదాని మీద వదిలి ఈ పోటీ చూడటానికి వేల మంది తరలి వచ్చి చూసుకుంటూ ఉంటే ఇది ఆ బ్రీడ్ని కాపాడటం కోసమని వారు అంటున్నారు. ఇంతకు ముందు కూడా మా ఎన్కౌంటర్ అయిందండి, ఇటువంటి డిస్కషన్స్ జరిగినాయండి. దీంట్లో జూదం అన్నది లేదు, లక్షల రూపాయలు మట్టుకి అని చెప్పడం వారికి కూడా నవ్వు వస్తుంది చూడండి. నవ్వు రాదండి, లక్షల రూపాయల వరకే ఉంటుంది, ఇది కోట్ల రూపాయల వ్యాపారం కాదని, ఇది జూదం కాదని, లేకపోతే ఇది కోళ్ళని రక్షించడానికి చేస్తున్న ఒక మహోద్యమం అనుకుని ఆ యజ్ఞానికి మనందరం కూడా పురోహితులుగా కూర్చుని ఆ యజ్ఞం జరిగి ఈ జంతు జాతిని అంతటిని కూడా మనం పైకి తీసుకెళ్దామని, ఇది ఫారినర్స్ చేతుల్లోంచి మన తమిళనాడులో బుల్స్ని కాపాడదామని ఎంత గొప్ప ఉద్యమం అండి ఇది చేస్తున్నది. మట్టుకు పందెం అంటున్నారు, కోడి పందెం అంటున్నారు, అదొక క్రీడ అని అంటున్నారు. ఇది క్రీడ కాదు, ఇది క్రీడ అయితే రాక్షస క్రీడ. ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఇది హింస అనుకుంటున్నారంట. అంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళు హింస అనుకుంటే తక్కువ ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి? ఇది ఇది జంతువుల్ని కాపాడేది అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? తక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి. అంతే అంతే. ఎక్కువ ఆలోచిస్తే హింస, తక్కువ ఆలోచిస్తే క్రీడ. ఎస్, ఆలోచన లేని వాళ్ళు, తక్కువ ఆలోచిస్తున్న వాళ్ళు, పందెం కాస్తున్న వాళ్ళు చెప్పుకోవచ్చు. సరే, వేల సంవత్సరాల నుంచి అని చూడండి, రఘురామరాజు గారు నవ్వుతున్నారు చూడండి. హీ కాంట్ బిలీవ్ వాట్ హీ ఈజ్ సేయింగ్. ఇప్పుడు చూడండి, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది అని అంటున్నారు, అవునా కదా? మరి వేల సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన బ్రీడ్లు ఏంటండి? ఒక 3 పేర్లు చెప్పండి. ఒంగోలు గిత్త మీరు చేసిన జల్లికట్టు ద్వారా వచ్చిందా? ఇప్పుడు ఒక స్పెషల్ బ్రీడ్ ఉంటుంది, KFCలో వాడే బ్రీడ్ కాదన్నారు, సంతోషం. ఈ బ్రీడ్ ఏంటి? గ్యాలస్ డొమెస్టికస్ లో మీరు ఏ పర్టికులర్ దీన్ని మీరు మాట్లాడుతున్నారు? అలాగే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈశ్వర్ గారు బేసిక్ గా ఇది సంక్రాంతి సమయంలో ఇది ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద మన కల్చర్ లో ఒక భాగంగా వస్తుంది. ఇప్పుడు బాబు గారు ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. ఎర్లియర్ ఆల్సో వీ హ్యావ్ ఇంటరాక్టెడ్ ఇన్ వేరియస్ సెషన్స్. బేసిక్ గా ఏంటంటే బాబు గారు హేతువాది. ఆయన ఈ పండగలన్నా పండగలకి మూలమన్నా అసలు సంక్రాంతి ఏంటి, సంక్రాంతికి ఆ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఏంటి, అసలు సూర్యుడు ఏంటి, మకరం ఏమిటి, అసలు ఈ సంక్రాంతి హోల్ నాన్ సెన్స్ అనే హేతుభావం అయింది. ఆయన అభిప్రాయం అయింది, అది నేను తప్పంటలా. కానీ ఆయన ఒక హేతువాది అభిప్రాయాన్ని ఒక పండగ రోజు, ఒక హిందువుల పండగ రోజు, పండగ జరుపుకునే 3 రోజుల్లో మన ఆచారాన్ని ఆయన ఒక దురాచారం అని, ఇక్కడికి ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి అలాగే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఒక మహానుభావుడు, ఒక జీసస్ క్రైస్ట్ ఆర్ గౌతమ్ బుద్ధ లాగా, ఓకే ఆయన అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు. కానీ ఇది పండగ అనేది ఒక హిందువుల సంప్రదాయం. ఓకే, ఆయనకి he may not be belong to any religion, he may not be belong to, he may not believe in any god, he may not have any belief for the logic of any festival, but 99% of the people or 99.9% of the people, we believe in our culture, we believe in religion. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు ప్రవేశపెట్టిన కోడి పందాలు అయితే కాదవి. రఘురామకృష్ణరాజు ప్రవేశపెట్టిన ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి కోడి పందాలు ఒక సంస్కృతి సంప్రదాయంగా కోడి పందెం. కంప్లీట్ మిస్‌రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ కల్చర్, కంప్లీట్ మిస్‌రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ కల్చర్. సంక్రాంతి కోడి పందాలు ఆడుకునే వాళ్ళ సంస్కృతి కాదు. సంక్రాంతి నాలాంటి రైతు బిడ్డల పండగ ఇది, రైతులు చేసుకునే పండగ ఇది, మతానికి సంబంధం లేకుండా ఉన్న పండగ ఇది. ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఎందుకనంటే
నేను చేసుకుంటున్నాను అంటాం వేరు, నేను మనం యాక్సెప్ట్ జరుపుకునే చేశాను. పండుగలు అతి పెద్ద పండుగ సంక్రాంతిని చెప్పుకుంటాం కదా, 3 రోజుల పాటు రైతుల 4 రోజుల పండుగ పాటు అండి, రైతుల పండుగ అండి, ధాన్యం వస్తుందండి, సంతోషంగా చేసుకుంటారండి. తమ కుటుంబంలో తాము పెంచుకుంటున్న జంతువులన్నిటిని వాటిని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు కదా, పండుగలో భాగస్వామ్యం ఇలాగా అండి, ఆ. ఇలాగా. అలాగే ఇప్పుడు హిందువులంతా అంటున్నారే, హిందువులంతా అని ఎలా అంటారు? తప్పు కదా అది. ఎందుకంటే ఇప్పుడు వీరు చెప్పుకునే పండుగలు గోదావరి జిల్లాలను పక్కన జిల్లాల తర్వాత ఇంకెక్కడ జరగవు కదా, అక్కడ హిందువులు లేరా? ఓకే. మరి అక్కడ హిందువులు ఎందుకు చేసుకోవట్లేదు? తెలంగాణలో ఎందుకు చేసుకోవట్లేదు? చేసుకుంటే ఎక్కడో ఇక్కడ అక్కడనే కదా. అంటే మనము చేసుకుంటున్న మాటని ఎదుటివాడు మాట్లాడకుండా ఉండాలని చెప్పి ఇది మా హిందువుల పండుగ అంటున్నారు. ఆపండి, ఇది రైతుల పండగ, జంతువులని అది సెలబ్రేట్ చేసుకునే పండగ. దీంట్లోకి పశువులు మృగాలు వచ్చి ఇట్లా చేస్తున్నాయి, హింస కోసం వాడుకుంటున్నాయి, హింసని క్రీడ అంటున్నారు, వినోదం అంటున్నారు. ఇప్పుడు వారు చెప్పిన మాట ఒకటి ఉంది, దానికి ఐ వాంట్ టు రెస్పాండ్ సైంటిఫికలీ. మనం ఇన్ని కోట్ల కోళ్ళని కోసుకుని తింటున్నాము కాబట్టి అది క్రూరం కాదా అని అంటున్నారు. ఒక్కసారి నోరు తెరిచి అద్దంలో చూసుకోండి, మీ పళ్ళు ఎట్లా ఉన్నాయో మీకే తెలుస్తుంది. కెనైన్ టీత్ అని స్కూల్లో చదువుకున్నాం, ఎందుకున్నాయి? మాంసం తింటానుకున్నాయి. ఒకసారి జీర్ణకోశం చూసుకోండి, జీర్ణకోశం ఎందుకున్నది? మాంసానికి అలాగే వెజిటేషన్కి, వెజిటబుల్స్కి, ఈ రెండిటిని డైజెస్ట్ చేసుకోవడానికి ఉన్న కెపాసిటీ ఉన్న జంతువులు మనము. కేవలం మనం ప్లాంట్ ప్రోడక్ట్సే తినే జంతువులు అయితే ఆవుల్లాగా, గేదెల్లాగా, మేకల్లాగా మనం నెమరు వేస్తాము, వెయ్యం కదా. ఎందుకంటే మన శరీరం అట్లా తయారైంది. ఇంకొక విషయం, మనకి మెదడు వచ్చింది, మెదడు ఎట్లా పనిచేస్తుంది? తప్పులేదు కానీ కోడి పందెం నిర్వహిస్తే తప్పని అంటారా? ఆహారం కోసం మన ఆహారం తినటము మన జాతి లక్షణం. లేకపోతే మాట్లాడే క్వశ్చనే లేదు, అసలు నుంచుని మాట్లాడే క్వశ్చనే లేదు, అసలు టీవీలో మాట్లాడే క్వశ్చనే లేదు, అసలు మాట వచ్చే ప్రశ్నే లేదు. ఎందుకనంటే మాంసం తిన్న జంతువుకే మార్పులు జరిగి 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 కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో జీర్ణాశయం చిన్నదవటం, మెదడు పెద్దదవటం, ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అంతా కూడా డైరెక్ట్గా మెదడుకి సప్లై అవ్వటం, దాని ద్వారా మనం పనిముట్లు చేసే శక్తిని సంపాదించుకోవటం కానీ, తర్వాత మనకి మాట రావటం కానీ, వేటాడటం కానీ, మనము మన ఆహారం పోషకాహారాన్ని తీసుకునే ప్రిన్సిపల్స్ మనకి ఎలా వచ్చినాయని అంటే అది. ఇంకోటి ఏమన్నారు? సంక్రాంతి అన్నారు, సంక్రాంతి హిందువులు అన్నారు, సంక్రాంతి లేనే లేదన్నారు. దిస్ ఈస్ అ కంప్లీట్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ సైన్స్ దేర్. చూడండి, సంక్రాంతి జరుపుకునే అన్ని చోట్ల ఎందుకు కోడి పందాలు జరగటం లేదని ప్రశ్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. అంటే నన్ను ఫుల్ గా చెప్పనియండి, ఎందుకంటే ఆయన కొన్ని లైన్ గా ఏదో చెప్పారు. సంక్రాంతి జరిగే అన్ని చోట్ల కోడి పందాలు జరగాలి, జరుగుతుందని నేను అంటలా. అయిపోయింది చెప్పింది కూడా అదే. సంక్రాంతి అనేది మా ఏరియాల్లో అదే వాట్ ఇస్ దిస్, మా ఏరియాల్లో మేము సంక్రాంతి సంప్రదాయంలో మాకు ఇదొక భాగం, ఇది మా పండుగ. ఆయన చెప్పారు, బాబు గారే చెప్పారు, ఏంటి కోసుకుని తింటే తప్పు లేదు, కానీ మెడనరికి కోసుకుని తింటే తప్పు లేదు. ఎందుకంటే అసలు మనిషి ఎలా పుట్టాడు అదంతా చాలా ఎలాబొరేట్ గా చెప్పారు. దట్ ఈస్ గుడ్, ఎందుకంటే ఇట్స్ గ్రేట్ ఎడ్యుకేషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద టీవీ. మనుషుల ఎలా పుట్టారు, మనం కార్నివరస్, పళ్ళు చూసుకోమన్నారు, అన్ని ఓకే, మనం రెగ్యులర్ గా చూసుకుంటానే ఉంటాం రోజు. దట్స్ అ గుడ్ ఎడ్యుకేషన్, ఐ డోంట్ డినై దట్. బట్ ఆయన చెప్పారు ఏంటి, మనం మాంసం తింటామని. ఇప్పుడు ఒకవేళ పందెంలో ఓకే, కత్తులు లేకుండా జరిగే పందాల్లో కోళ్లు చనిపోవు. ఒకవేళ ఏదన్నా కోడి చనిపోతే దాన్ని వారు చెప్పినట్టు దాన్ని కోసుకునే తింటారు. అయ్యా, ఆ పని మట్టుకు చేయొద్దు రఘురామరాజు గారు, ఆ పని మట్టుకు చేయొద్దు. అందరి ముందు టీవీలో చెప్తున్నారు, ఇట్లా హార్మోన్ లెక్కిచ్చి చాలా శరీరాన్ని ఖరాబు చేసిన కోడిని సస్తే బతికితే అది తిన్నాడు ఆరోగ్యం పాడవుతుందండి. చచ్చిపోయిన కోడిని తిన్నా అని చెప్పద్దండి. మీరు కోడి జీవితాన్ని నాశనం చేసి దాంట్లో హార్మోన్లు పెట్టి దాన్ని అన్యాచురల్ గా పెంచి దానికి క్యాష్యూస్ పెట్టి బాదాం పెట్టి దాన్ని క్రూరమైన జంతువుగా మార్చి తర్వాత చంపేసినాక ఆ కోడికి మంచి చేయట్లేదు, దాన్ని తింటున్న మనుషులకి మంచి చేయట్లేదండి. దయచేసి ఆలోచించండి, మీరు కూడా తినద్దండి, లేకపోతే మనం నెక్స్ట్ టైం కలుసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. అది లేదు ఈ విషయంలో లేదు. బాబు గారికి ఎంతో విజ్ఞానం ఉంది, కానీ ఈ విషయంలో కోళ్ళకి
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజెక్షన్స్ కూడా చేయరు. బట్ మీరు యాజ్ యూ రైట్లీ సెట్, జీడిపప్పు బాదం పప్పు పెడతారు. జీడిపప్పు బాదం పప్పు అవేవి హార్మోన్స్ కాదండి, కొన్ని రకాల హార్మోన్స్ కూడా ఇస్తారంటారు కదా వెజిటేరియన్ రఘురామ కృష్ణరాజు గారు. అండ్ అది టు మై నాలెడ్జ్ అసలు హార్మోన్స్ ఇవ్వరండి, కోళ్ళకి హార్మోన్స్ ఇవ్వరు. అది ఇట్స్ ఓన్లీ అది ఇల్యూజన్ అంతే. నేను కొంచెం సమరైజ్ చేస్తానండి. అది నేను సమరైజ్ చేస్తాను. హార్మోన్స్ ఇచ్చి దాన్ని పాడు చేస్తున్నారు అని అది అది ఆయన అనుకుంటే ఆయన ఉద్దేశం తప్పు కాదు, కానీ ఆయన అనుకున్న అజంప్షన్ తప్పు. అస్యూమింగ్ హిస్ అజంప్షన్ ఈజ్ రైట్, వాట్ ఈస్ సెడ్ ఈస్ కరెక్ట్, బట్ హిస్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఎట్టి పరిస్థితుల్లో వాటికి హార్మోన్స్ ఇవ్వటం అనేది జరగదు. బట్ ఆయన చెప్పినట్టు బ్రహ్మాండమైన బాదం పప్పు, కోడిగుడ్లు, కొంచెం కీమా ఇవన్నీ కూడా పెడతారు. పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. నేనేమంటానంటేనండి, ఆ బాదం పప్పు సార్ ఒక్క నిమిషం సార్, నేనేమంటానంటే ఆ బాదం పప్పు, ఆ జీడిపప్పు, ఆ కీమా మీరు తినండి, కోడికి పెట్టి కోడిని తింటాం కాదు. కోడికి ప్లస్ కోడికి హార్మోన్లు ఇవ్వరు అన్నది ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. మూడోది, రఘురామ్ రాజు గారు ఒక మాట ఒప్పుకున్నారు, చాలా నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఆయన ఎట్లా మొదలు పెట్టారు, ఇది హిందువుల పండగ అన్నారు, మేము చేసుకుంటున్నాం అన్నారు. తర్వాత ఏం ఒప్పుకున్నారు, మా ప్రాంతంలో జరుగుతుంది అన్నారు. అంటే గోదావరి జిల్లాలో పక్క జిల్లాల్లో జరుగుతుంది. మా అమ్మగారు గోదావరి జిల్లా నుంచే, మా నాన్నగారు గుంటూరు జిల్లా నుంచే, నేను హైదరాబాద్ జిల్లా నుంచి. మాకు జిల్లాల విషయం కాదు, ఇది కోళ్ల గురించి మాట్లాడుకునేది. ఇప్పుడు జిల్లాల గురించి మాట్లాడితే ఎట్లా అండి, కోళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం, వాటిని చంపడం గురించి మాట్లాడుకుంటున్నాం, హింసని వినోదంగా చూస్తున్న మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లోకి మతాన్ని, దేశ సంస్కృతిని తీసుకురావటం ఏంటండి? తీసుకొస్తే మొత్తం దేశంలో 20 జిల్లాల కంటే ఎక్కువ లేకపోవటం ఏంటండి? దయచేసి లెట్ us stick to the subject. ఇది జూదగాళ్ళ ఆట. ఇది అట్లాగే మూఢనమ్మకాలని ప్రమోట్ చేసే ఒక పండగ లాగా మారింది. ఒకప్పుడు రైతులు ధాన్యాన్ని తెచ్చుకున్న పండగ, నాలాంటి రైతు బిడ్డలు చేసుకునే పండగ, జూదం చేసుకునే వాళ్ళది కాదు. ఎవరి ఇంట్లో వాళ్ళు పశువులను పోషించుకుంటూ వాటిని చూసుకుంటూ ఒక థ్యాంక్స్ గివింగ్ చేస్తూ ఉన్నారు. దానికి మూఢనమ్మకాలను కలిపేయటం అన్నది అన్యాయం. నిజంగా మతానికి సంబంధం లేకుండా ఏదైనా ఒక పండుగ ఉంటే భారతదేశంలో అది నిజంగా సంక్రాంతి. దాన్నేమో ఒక ఆస్ట్రోనామికల్ ఫెనామినాకి కలిపారు కాబట్టి అది తప్పు అని చెప్తున్నాము. ఎందుకనంటే మీరు ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా, ఈ ఛానల్లో మనం ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారిని అడిగినట్టుగా మకర రాశిలోకి చంద్రుడు ఎట్లా వెళ్తాడో చెప్పమంటే ఆయన చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ మాటలు అడుగుతానే ఉన్నాము. సంక్రాంతి అన్నది జరిగే అవకాశం లేదు. దాని అర్థం పండగ చేసుకోవద్దని. అందుకే మనకు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు మకర సంక్రాంతి అంటే ఏంటి, ఈ పండుగకి అలాగే ఈ కోళ్ల పందానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ పండుగ రోజునే ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా మనం వెల్కమ్ బ్యాక్. మనం కోటేశ్వర శర్మ గారితో మాట్లాడదాం. కోటేశ్వర శర్మ గారు, సంక్రాంతి పండుగ అనేది ఒకటి వస్తోంది అనగానే దానికి ముందు మనకు కనిపిస్తోంది కోడి పందాల అంశం. అది కోర్టుకు వెళ్ళడము, నిర్వహించి తీరాలని కొంతమంది అనడం, దీన్ని నిర్వహించకూడదని కోర్టులు అనడం, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని వాళ్ళు అనడం, నిర్వహించడం జరుగుతూనే ఉంది. అసలు సంక్రాంతికి కోడి పందాలకి ఏంటి సంబంధం? ఓకే, మీరు మొట్టమొదటిగా మంచి క్వశ్చన్ అడిగారు. భారతదేశము అనేటువంటిది వ్యవసాయ భూమి. వ్యవసాయంకి సంబంధించినటువంటి భారతదేశంలో ప్రధానంగా అన్ని ఆహార ఉత్పత్తులు భారతదేశంలో బాగా పండుతాయి. అందులో ప్రధానంగా ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, పశుపక్షాదుల్ని వ్యవసాయ క్షేత్రంలో అన్ని సమృద్ధిగా రైతు దానం చేస్తే అవన్నీ బాగా తిని బాగా ఏపుగా పెరుగుతాయి. పెరిగిన తర్వాత మనం కాలక్రమేణా బాగా చూసుకున్నట్టే మనకు వేసవి కాలము, వర్షాకాలము, చలికాలం. ఇది బాగా చలికాలం. ఈ చలికాలంలో మనిషి యొక్క ఆరోగ్య స్థితి రాబోయేటువంటి వేసవికాల స్థితికి అనుకూలంగా ఉండడానికి కోడి అనేటువంటి జంతువు వేడితో కూడుకున్న జంతువు. దాని ముందు ఒక బంగారు వస్తువు పెడితే అది తినేసి కొన్ని క్షణాల్లో కరిగింపచేస్తున్న అనేటువంటిది ఎంతోమంది సైంటిస్టులు ఎంతోమందిగా మనం చెప్తూ ఉంటారు. ఈ రాబోయేటువంటి రోజులలో ఈ శరీరతత్వానికి అంత శక్తి, వేడి శక్తి ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో శరీరం ఈ శీతలానికి, రాబోయేటువంటి ఉష్ణ శీతలానికి తట్టుకోవడానికి, ఆహారం తీసుకోవడానికి మన పూర్వీకులు ప్రాచీన సాంప్రదాయం నుంచి వస్తుంది. అదే కాకుండా అటు మనం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇటు మన తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం అంతను కూడా అందరికీ చలికాలం. ఇక్కడ ఢిల్లీలో చూసినా, మనం హైదరాబాద్లో చూసినా, అటు సార్ గారు మాట్లాడుతున్న ఆ ప్రాంతం, ఏ ప్రాంతంలో చూసినా చలికాలం అయితే చలికాలమే.
శరీరతత్వం అనేటువంటిది ఈ చల్లదనం నుంచి వేడితత్వం ఉండడానికి కోడిలో అధిక శాతం ఉంటుంది కనుక ఈ కొత్త మకర సంక్రాంతిలో కొత్త ధాన్యం రావడము చూడండి, బాస్మతి బియ్యం అయినా ఇంకో బియ్యం అయినా కూడా అప్పుడే పడిన బియ్యాన్ని అన్నాన్ని వండితే మెత్తగా అయిపోతుంది. అది కొన్ని రోజులు స్టోర్ చేసిన తర్వాత ఆ అన్నాన్ని వండితే అది ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఒక ఏడాది పాటు ఒక రైతు క్షేత్రంలో పెరిగినటువంటి కోళ్లు కానీ ఈ మేకలు కానీ వాటిని బాగా పెంచి వాటికి బాదం పప్పు పిస్తా అంటే మనం ఎలా తండ్రి తన పిల్లల్ని ఎలా బాగా పెంచుతాడో ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉండబడిన తన వ్యవసాయ పొలంలో పడిన అన్ని వాటికి పెట్టి కొత్త అల్లుళ్ళు, కొత్త సంసారాలు, కొత్త కొత్త వేడుకలు చేసేటువంటి కార్యక్రమాలలో ఈ యొక్క అల్లుడు కూడా పెడతారు, అల్లుడు కోసుకు తింటారు కదా, అలా చేస్తారు. ఇలాంటి ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కోడు పుంజులతో ఈ సమరం ఏమిటి అనేటువంటి ప్రధానంగా అంటే కొత్త అల్లుడు ఇంటికి వచ్చిన తర్వాత వారికి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మన ప్రాచీన సాంప్రదాయాన్ని ఒక అంటే మనకు 64 కళలలో ఇదొక కళ. అంటే ఇప్పుడు కళ కాదు, జూదం కదా, అంటే కళ కావచ్చు, 64 కళలో అది కూడా ఒక కళ ఉండొచ్చు, అది ఒక కళ. కానీ కోడి పందెం కూడా ఉందా అందులో ఉంటుంది. 64 అంటే వ్యవసాయ ఇప్పుడు అందరు ఉంది దాంట్లో కోడి పందెం అందులో, ఎందుకంటే పల్లెటూర్లలో అందరూ కూర్చొని సహకుటుంబంలో కూర్చొని ఎంటర్టైన్మెంట్ చూసేటువంటి ఈ రోజు కాలంలో టీవీలు వచ్చాయి. మన ఒక 40-50 ఏళ్ల కిందట ఏమి ఉండేటివి కాదు. వాళ్ళకు పక్కింటి వాళ్ళకు లేదా బావమర్దులు బావగారి ఇంట్లో నేను ఒక కోడిని పెంచాను, పక్కన ఇంకోసారి గారు ఇంకో కోడిని పెంచుతారు. వారి యొక్క అందరూ కూర్చొని ఒక వేడుకలాగా చేసుకున్నటువంటి ఒక ఉన్నత మన భారతదేశము ఒక కుటుంబం కోసం చేసుకున్న మహోన్నత కార్యక్రమం తప్ప ఇది ఎలాంటి తప్పు లేదు. కానీ మన సార్ గారు చెప్పిన ప్రకారంగా దానికి ఏదో సిరంజిలు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు అపోహ. అది తన తండ్రి తన కొడుకును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో కోళ్లను కూడా మా వ్యవసాయ రైతులు అంతే పడతారు. అంటే మేము కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. రైట్ బాబు గోగినేని గారు, కుటుంబ సభ్యుల్లో ఒక భాగాన్ని చేశారు కోళ్ళని. అల్లుళ్ళకి ఏ రకంగా ఇంటికి పిలిచి అన్ని రకాల వంటలు పెడతారో అలా రకంగా కోళ్ళకి కూడా అన్ని రకాల చెప్పినట్టు అన్ని ఏ ఆహారం ఇస్తే బాగుంటుంది. మీరు ఆల్రెడీ జోక్ వేశారు, అల్లుడిని తిన్నారు కదా కోడిని తింటారు, ఇది ఎట్టా సాధ్యము కుటుంబ సభ్యులని. అంతకంటే ఇంక నేను చెప్పేదేం లేదండి. అలాగే అబద్ధం కూడా చెప్పారు, ఇప్పుడు దానికి సిరెంజులు వేయరు, దానికి హార్మోన్స్ ఇవ్వరు. అల్లుళ్ళకి సిరెంజులతో ఏమి హార్మోన్స్ ఇస్తారని నేను అంటలా, నేను కోళ్ల సంగతి మాట్లాడుతున్నా. కాకపోతే ఆగండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఇంటర్ఫిరెన్స్ కూడా. ఈ కోడి ఏంటండి, కోడి వేడి శరీరమా, దానికి బంగారం తినిపిస్తే బంగారం కరిగిపోతుందా? ఇది టీవీ ఛానల్లో చెప్పే విషయమా? ఎవరు నవ్వకుండా చూస్తున్నారా? ఇది ఏంటండి, బంగారం ఏ టెంపరేచర్లో కరుగుతుందండి? కోడిలో ఆ టెంపరేచర్ ఉందా? సార్ చలి పుడుతుందండి, రాత్రిపూట చలి పుడుతుందండి, ఓ కోడిని తీసుకెళ్లి రాత్రి ఇంట్లో పెట్టుకుంటే హాయిగా హీటర్ లాగా పనిచేస్తుంది. లేదంటారా? ఇప్పుడు ఏదో 7 అవుతుందేమో, తొందరలో 9 దాకా నేను మీ ఛానల్లో ఉంటానండి, ఒక కోడిని పట్టుకురండి, మీరు చేతికే బంగారం. ఒక రైతు బిడ్డగా, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా ఈ ఛాలెంజ్ నేను రెడీ. మీరు పుట్టినాక కోడిని ముట్టుకున్నారా? ముట్టుకున్నాం సార్. కోడిని చూసారా? మేము చూసాం సార్. కోడి తిన్నది ఏదన్నా చూసారా? ఎవరు? మేము చూసాం. కోడికి ఎప్పుడన్నా బంగారం పెట్టారా? మేము పెట్టాం. అది ఏమై బయటకు వచ్చింది? అది ఏమి జిగురు పదార్థంగా మారిపోతుంది. మీరు పెట్టి చూడండి సార్, పెట్టకుండా కరిగిపోతుందా? కరిగిపోతుంది. మీరు పెట్టండి. మీరు 10th పాస్ అయ్యారా? నేను ఏమి చదవలేదు అనుకోండి. అది అర్థమైంది. బంకం. పెట్టి చూడండి. ఈ నామాన్ని ఒక నిమిషము, రఘురామ్ రాజు గారు ఉన్నారు కదా, వారిని ఒకసారి అడగండి, కోడి బంగారం తిని అది ఒక లిక్విడ్ లాగా విసర్జిస్తుందా అని రఘురామకృష్ణరాజు గారు. అంటే కోడికి జీర్ణశక్తి గురించి చెప్పడం కోసం అలా చెప్పుండొచ్చేమో, కానీ బంగారాన్నే పెట్టాలనేటటువంటి రూల్ ఏమైనా ఉంటుందా? ఈశ్వర్ గారు లేదండి, కోడికి బంగారం ఎవరో తినిపించరు. కానీ అవును, శర్మ గారు చెప్పింది ఏంటంటే ఆ కోడికి బంగారం తిన్నా కూడా దాన్ని కరిగించుకునే గుణం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందరూ బాబు గారు లాగా MA PhDలు చేయలేరు. సో మీరు ఎడ్యుకేటెడ్ కదా అని చెప్పి అవతల వారిని విమర్శించడం సరికాదు. 100కి 90%, 100కి 99% బాబు గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఎవరికి ఉండదు. దట్ డజంట్ మీన్ ఆయన ఒక్క ఆయనే చదువుకున్న ఆయన కాబట్టి. ఇప్పుడు ఆయన పండితులు,
ఆయన సార్ పురాణాలు కోడి విషయం చెప్తారు. చెప్పండి బాబు గారు సార్, పురాణాలు కోడి చెప్పారు. బంగారం విషయం ఆయన చెప్పండి, ఫీల్డ్ నా అయింది. ఎమ్మెల్యే సంగతి కాదు. కోడి బంగారం మధ్యలో ఫీల్డ్ మీరున్నారు అయింది. ఇప్పుడు. కోడి బంగారం కోడి బంగారం అదేనండి. సార్ నేను- సార్ రఘురామరాజు గారు, కోడి ఇటు బంగారం మధ్యలో బాబు. చెప్పండి. out of respect, No, no. out of respect for somebody who is in business and in public life, లేదు, I am నేను asking you sir, శర్మ గారు మీరు కోడికి లేదండి, బంగారం శర్మ గారు- తినిపిస్తే శర్మ గారు అది చెప్పింది అరుగుతుందా? దాన్ని- No, no, కోడిలో ఆయన అంత వేడి ఉంటుందా? బంగారం ఏ వేడికి కరుగుతుంది? దీనికి ఎమ్మెల్యే అక్కర్లేదు సార్, కామన్ సెన్స్ చాలండి, కామన్ సెన్స్ చాలండి. నేను- ఎప్పుడన్నా కోడిని, కాదండి, బతికిన నేను- కోడిని అదే ముట్టుకున్నారా? నేను చెప్పేది. బతికిన కోడిని ముట్టుకున్నారా? ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది ఏంటంటే అదే కామన్ సెన్స్ ఉపయోగించమని చెప్తున్నా. ఎందుకంటే శర్మ గారు చెప్పింది ఏంటంటే బంగారం కరిగిపోతుందని కాదు, చెప్పారు, బంగారం మీరు తిన్నా వినలేదు, కరిగించుకునే మీరు వినలేదు సార్. capacity సారీ, ఉంటుంది I కోడికి. object to అని- misrepresenting అదే ఆయన- what has been అది said. ఆయన విన్నా అది అది No, no, జిగురుగా no, no, no. బయటకు అది ఆయన వస్తుందని symbolic గా చెప్పారండి ఆయన. చెప్పారు తప్ప, జిగురుగా బయటకు నువ్వు వస్తుందని చెప్పారు. బంగారం తినిపిస్తే బంగారం రూపంలో మీరు అడిగిన తర్వాత మీరు రెండోసారి మీరు అడిగిన తర్వాత అది జిగురుగా బయటకు వస్తుందని అన్నారా కానీ లేదా? ఇక్కడ అంత subject వేడి కాదు. ఉంటుందా అని మనం- అడుగుతున్నాను నేను మనం కోడికి. మన విచక్షణతో అంటే ఆయన అన్న ఉద్దేశం వేరండి. ఆయన అనలేదు అని నేను అంటలా, కానీ ఆయన ఉద్దేశం వేరు. అంటే ఆయన విచక్షణ ఉద్దేశం వేరు. లేకుండా మాట్లాడింది మనం విచక్షణతో అర్థం Right. చేసుకోవాలండి. భలే కోటేశ్వర ఉందండి స్వామి ఇది. గారు, కోటేశ్వర స్వామి సార్ గారు. ఇప్పుడు విచక్షణ అనేటువంటి కాదు సార్, కాదండి, ఇక్కడ మీరు- మన ఇద్దరి మధ్య ప్రూఫ్ ఒకటే సార్. ఆయన విచక్షణ తను ఏదో తను ఎంత కాకుండా ప్రొఫెసర్ ఆయన- అయ్యాడు ప్రపంచానికి, నేను ఒక్కటే ఆయన ఒక హిందువాదం, సంస్కృతి ప్రపంచాన్ని సంప్రదాయాలకి నడిపిస్తున్నాను కాదు. గౌరవిస్తూ- తను ఇప్పుడు నిరూపించుకోవాలంటే ఒక కోటి తను ఒక బంగారు పెట్టి తను నిరూపించిన తర్వాత ఏమైనా డిస్కషన్ మనం కొనసాగిద్దాం సార్. ఈ ఛాలెంజ్ కు అటు రాజుగారి వైపు నుంచి ఇటు ఆంధ్ర రాష్ట్ర రెండు రాష్ట్రాల నుంచి నేనైతే ఛాలెంజ్ విసురుతున్నాను సార్. నేను ఒక రైతు స్మగ్లింగ్ కుటుంబం నుంచి చేస్తున్న వచ్చాను మనుషులు కనుక బంగారం మింగి మళ్ళీ బంగారాన్ని మనం చూసాం కదా చాలా సార్లు. బంగారు లాంటి వస్తువుని ఏదైనా దాన్ని కూడా కరిగించి మనం కూడా కరిగించి దానికి పెడితే అది వేడికి కరిగిపోతుంది సార్. ఇది సత్యం. మేము రైతు కుటుంబం నుంచి మేము వచ్చాం. మేమేం ఏదో ఏసీలో నుంచో లండన్ లో చదువుకుని రాలేదు. మేము భారతదేశంలో పుట్టాము, హైదరాబాద్ లోనే పెరుగుతున్నాము. మేము కులాన్ని పెంచాము. మేము వాటి సంరక్షణ చూస్తున్నటువంటి కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చే పూజారులము. ఏదో మేము సెంట్రల్ ఏసీ నుంచి పుట్టలేదు. నేను లండన్ కేఎఫ్సి మన యూనివర్సిటీ నుంచి నేనైతే రాలేదు సార్. రైట్ అండి, ఫైనల్ గా ఒక మాట చెప్పండి రఘురామ కృష్ణరాజు గారు. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా కోడి పందాలు నిర్వహించి తెరపోతున్నారా అక్కడ? చెప్పండి. కాదండి, హైకోర్టు ఏం చెప్పింది? మీరు అనవసరంగా హైకోర్టు చెప్పిందని ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కోడి హైకోర్టు ఏం పందాలు చెప్పింది? ఇప్పుడున్న చట్టాల కోడి పందాలు ప్రకారం నిర్వహిస్తే తీవ్ర ఎటువంటి పరిణామాలు. వైలేషన్ లేకుండా చూసుకోమని చెప్పారు. అదే అక్కడికే వస్తున్నాను నేను. కోడి పందాలంటే వాళ్ళు చెప్పింది ఏంటి? నో కోర్ట్ కెన్ గో బియాండ్ ది యాక్ట్. ఇప్పుడున్న చట్టాల ప్రకారం గేమింగ్ యాక్ట్ ప్రకారం గేమింగ్ జరిగిన, క్రూయల్టీ టు యానిమల్ ప్రకారం క్రూయల్టీ జరిగిన చర్యలు తీసుకోమనే వాళ్ళు చెప్పడం జరిగింది. అంతకు మించి ఏం చెప్పలా. క్రూయల్టీ లేకుండా, గేమింగ్ జూదం లేకుండా, మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జూదానికి సంబంధం లేకుండా మీరు సంప్రదాయబద్ధంగానే కోళ్ల పోటీలు నిర్వహించుకుంటే దానికి అభ్యంతరం లేదు అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో కోర్టులను గౌరవిస్తూ, మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ జరిగే నాన్ వైలెంట్, నాన్ గ్యాంబ్లింగ్ కోడి పందాలు అన్నది అయితే ఒక సంస్కృతిలో ప్రివెన్షన్ ఆఫ్ భాగంగా క్రూయల్టీ అది ఆఫ్ జరిగితేనే యానిమల్ యాక్ట్, ఈ మన ప్రివెన్షన్ ఆఫ్ జాతిని, క్రూయల్టీ ఈ ఆఫ్ కోళ్ళ యానిమల్ జాతిని యాక్ట్. ఒక్క నిమిషం, పరిరక్షించుకోగలం. మీరు చెప్పింది కరెక్టే, కానీ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్ యాక్ట్ ఏం చెబుతోంది? పిఎస్సి ఒక్కసారి చూడండి. సెక్షన్ 11 లో స్పష్టంగా చెప్పింది జంతువుల మధ్య ఎలాంటి పోటీలు నిర్వహించరాదు, పందాలు నిర్వహించరాదు అని. అది క్రూయల్ గానా లేకపోతే సరదా కోసమా ఏమైనా కానీ ఆ యాక్ట్ లో అది ఉందా లేదా? మీరు క్రూయల్టీ టు యానిమల్ అంటున్నారు, మళ్ళీ ఇది గేమింగ్ యాక్ట్ లోకి వచ్చారు. హలో చెప్పండి, మీరు గేమింగ్ యాక్ట్ లో సెక్షన్ చదువుతున్నారు. గ్యాంబ్లింగ్ యాక్ట్ కూడా ఉంది, గేమింగ్ యాక్ట్ ఉంది, గ్యాంబ్లింగ్ యాక్ట్ ఒకటి ఉంది. తర్వాత ఈ నేను చెప్పినటువంటి జంతు హింస నిరోధక చట్టం ఉంటుంది. మీరు 3 ఉన్నాయి. అదే క్రూయల్టీ టు యానిమల్ లో అయితే, క్రూయల్టీ టు యానిమల్ లో యానిమల్ కి క్రూయల్టీ అనేది ప్రూవ్ అయితే ఫస్ట్ టైం 10 రూపాయలు జరిమానా ఉందండి. రెండోసారి 3 సంవత్సరాల్లో చేస్తే 100 రూపాయలు జరిమానా ఉంది. రైట్. మొదటిసారి 10 రూపాయలు, రెండోసారి 3 సంవత్సరాల లోపు జరిగితే 100 రూపాయలు.